బిగ్ బాస్ సీజన్ 10 కోసం అగ్ని పరీక్ష 2 అయితే మొదలైపోయింది. మొదలయ్యి 6 రోజులు అవుతుంది. సో ఈ రోజు మనం 6వ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. జడ్జెస్ అందరు కలిసి 5 రోజులు కష్టపడి 18 మందిని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ ముగ్గురికి డైరెక్ట్ గ్రీన్ కార్డ్ ఇచ్చారు. ముగ్గురు జడ్జిలు కలిసి ముగ్గురికి గ్రీన్ కార్డ్ ఇచ్చారు. ఆ ముగ్గురు ఎవరంటే ఫస్ట్ రాజకుమారి, తర్వాత సెకండ్ వచ్చేసి మిథిలేష్, థర్డ్ వచ్చేసి చరణ్. ఈ ముగ్గురికి గ్రీన్ కార్డ్ ఇచ్చినందుకు టాప్ 15 లో వీళ్ళు టాప్ 15 లోకి వెళ్ళిపోయారు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి 5 రోజులు కష్టపడి 18 మందిని సెలెక్ట్ చేశారు. సో 18 మందిలో టాప్ 15 కి ఇంకా 12 మంది వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి 18 మందిలో 12 మందిని సెలెక్ట్ చేస్తారు. సో ఈ ఎపిసోడ్ లో ఎంత మందిని సెలెక్ట్ చేశారు అనేది చూద్దాం. ఫస్ట్ వీళ్ళకి గేమ్స్ పెట్టారు. ఫస్ట్ గేమ్ ఏంటంటే వెజిటేబుల్స్ అన్ని, అంటే కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ అన్ని ఒక గ్లాస్ లో పోసి అందులోకి తలకాయ పెట్టి స్మెల్ అంతా పీల్చుకొని ఆ తర్వాత ఉడికించిన ఆలుగడ్డలలో కొన్ని నెంబర్స్ పెడతారన్నమాట. 3 నెంబర్స్. ఆ నెంబర్స్ ఆలుగడ్డలోంచి తీసి ఒక పెట్టెకి తాళం ఉంటుంది, ఆ తాళం తీయాల్సి ఉంటుంది ఆ నెంబర్ తో. సో ఈ గేమ్ లో ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. శాలిని అండ్ అమన్ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. సో ఈ ఇద్దరిలో శాలిని గెలిచి టాప్ 50 లోకి వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకో గేమ్. ఈ గేమ్ ఏంటంటే బ్రేకప్ అయిన వాళ్ళలోంచి కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళ ఎక్స్ కాల్ చేసి మళ్ళీ నువ్వు నాకు కావాలి అని ఫోన్ కాల్ చేయడం నెక్స్ట్ గేమ్. సో ఈ గేమ్ లో ఎవరికి ఛాన్స్ రాలేదు. సృష్టికి ఛాన్స్ వచ్చింది. తన ఎక్స్ కి కాల్ చేసి మాట్లాడుతుంది. అదంతా బాగుంటది, చాలా ఎమోషనల్ గా ఉంటది ఇది. సో సృష్టి సెలెక్ట్ అవుతుంది టాప్ 15 లోకి. సృష్టి సెలెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి థర్డ్ గేమ్ ఏంటంటే టాటూ వేయించుకోవాలి. ఆ టాటూ ఎక్కడ వేయించుకోవాలి అనేది మన జడ్జిలు చెప్తారు. సో ఫస్ట్ ఇక్కడ నుదుటి మీద వేసుకోవాలని చెప్తారు. ఆ తర్వాత అది క్యాన్సిల్ చేసి చేయి పైన వేసుకోవాలని చెప్తారు. సో ఈ టాటూ గేమ్ కోసం 10 మంది వస్తారు. ఆ 10 మంది ఏం టాటూ వేయించుకోవాలంటే ఫస్ట్ తూ నా జీవితం అనేది వేయించుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఐఎమ్ ఏ లూజర్ అనే టాటూ వేయించుకోవాలి. సో అందరు రెడీ ఉంటారు. నేను వేయించుకుంటాను అందరు రెడీ ఉంటారు. సో ఈ టాటూ కోసం ఓన్లీ బాయ్స్, ఆడవాళ్ళు వెళ్ళి కూర్చోమంటారు. ఓన్లీ బాయ్స్ ఈ టాటూ వేయించుకోవాలి. సో బాయ్స్ లో ముగ్గురిని సెలెక్ట్ చేశారు. ఆ ముగ్గురులో ఎవరు ఫస్ట్ గంట పట్టుకుంటే వాళ్ళు వేయించుకోవాలని చెప్తారు. సో ఇందులో కృష్ణ అనే అబ్బాయి గంట పట్టుకుంటాడు. సో ఆ కృష్ణ అనే అబ్బాయి టాటూ వేయించుకుంటాడు. నా జీవితం అని టాటూ వేయించుకొని టాప్ 15 లోకి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ 4th గేమ్ వచ్చేసి హెయిర్ కటింగ్, జుట్టు కత్తిరించుకోవాలి. సో జుట్టు కత్తిరించుకోవడం అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే డేర్ అనే చెప్పాలి. సో ఈ జుట్టు కత్తిరించుకోవడానికి ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే పెడతారు, బాయ్స్ కు లేదు ఈ గేమ్. సో అందరూ కట్ చేయించుకుంటామని ముందుకు వస్తారు. ముందులో బాగి తుండూరి అనే అమ్మాయి గంట పట్టుకుంటది. సో హెయిర్ కట్ చేయించుకొని టాప్ 15 లోకి వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి 5th గేమ్ లో మీ తలరాతని మార్చే కార్డ్స్ అని గేమ్ పెడతారు. సో ఆ కార్డ్స్ ఒక 4 కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్ లో 2 ఎగ్జిట్ అని ఉంటది, 2 కార్డ్స్ లో టాప్ 15 అని ఉంటది. ఎగ్జిట్ అని ఎవరికైతే వస్తుందో వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోవాలి ఇంటికి. టాప్ 15 అని ఎవరికైతే వస్తుందో వాళ్ళు డైరెక్ట్ టాప్ 15 లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇద్దరు వస్తారు. హేమంత్, వెంకటేష్ అనే ఇద్దరు వస్తారు. సో వాళ్ళిద్దరు కార్డ్స్, హేమంత్ అనే అబ్బాయి ఆరెంజ్ సెలెక్ట్ చేసుకుంటాడు, వెంకటేష్ అనే అబ్బాయి ఎల్లో సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకే, కార్డ్స్ తీస్తారు. ఇద్దరికి ఎగ్జిట్ అనే వస్తుంది. ఇద్దరికి ఎగ్జిట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇంకో గేమ్ పెడతారు. ఆ గేమ్ ఏంటంటే ఒక బురదలో గ్రీన్ కార్డ్ ఉంటుంది. ఆ గ్రీన్ కార్డ్ ని వెతకాల్సి ఉంటుంది. సో ఇద్దరికి గేమ్ పెడితే ఇద్దరు వెతుకుతారు.
హేమంత్ అనే అబ్బాయికి గ్రీన్ కార్డ్ దొరుకుతుంది. సో వెంకటేష్ అనే అబ్బాయి డైరెక్ట్ ఎగ్జిట్ అయిపోతాడు అనమాట. ఇలా టాప్ 15 లోకి ఎవరెవరు వెళ్ళారంటే సృష్టి అనే అమ్మాయి వెళ్ళింది, శాలిని అనే అమ్మాయి వెళ్ళింది, కృష్ణ అనే అబ్బాయి వెళ్ళాడు, ఇంకా భాగ్య తుల్లూరి అనే ఈమె కూడా టాప్ 15 లోకి వెళ్ళారు. సో ఇప్పుడు టాప్ 15 లో ఎంత మంది అయ్యారంటే 7 మెంబర్స్ అయ్యారు. ఈ ఎపిసోడ్ వరకు 7 మెంబర్స్ టాప్ 15 లో ఉన్నారు. ఇంకా ఎంత మంది వెళ్ళాలంటే ఇంకా 8 మంది టాప్ 15 లోకి వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం 13 మంది మిగిలారు. 13 మందిలోంచి ఇంకా 8 మందిని టాప్ 15 లో పంపించడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ఇంకా ఎవరెవరు సెలెక్ట్ అవుతారనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం.